కాకినాడ జిల్లా అన్నవరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 3.5 నెలల పసికందు మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని సూర్య ఎమర్జెన్సీ హాస్పిటల్ వద్ద తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన. శంఖవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన వీరబాబు, దుర్గ దంపతుల 3.5 నెలల కుమారుడికి జలుబు రావడంతో చికిత్స నిమిత్తం అన్నవరంలోని సూర్య ఎమర్జెన్సీ హాస్పిటల్కు తీసుకువచ్చారు. అయితే అత్యవసర సమయంలో డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేరని నర్సులు ఫోన్ ద్వారా డాక్టర్ల సూచనలు తీసుకుంటూ చికిత్స అందించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 24 గంటలు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుతాయని నమ్మి ఆసుపత్రికి వచ్చాం, కానీ కీలక సమయంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో మా బిడ్డను కోల్పోయాం అంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాలాగే ఏ తల్లిదండ్రులు కడుపుకోతకు గురి కాకుండా చూడాలని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న అన్నవరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి దర్యాప్తు చేస్తున్న పోలీసులు డాక్టర్ గారు ఏమనలేదు అసలు. ఎందుకంటే ఇలా వాషెస్ ఎక్కువైపోతుంది సార్ అని చెప్తే ఏమంటే పర్లేదు తీసుకెళ్ళనేసి బాటిల్స్ పెట్టారు. బాటిల్స్ ఏమో ఒకటేమో సిప్లో పెట్టారు సార్, ఇంకోటేమో మైక్రో ఏమో ఉంది సార్. తర్వాత మన 3 కూడా సోడియం క్లోరైడ్ పెట్టారు సార్. ఫుల్ బాటిల్స్ పెట్టేసారు సార్. ఈ గ్యాప్ ఇస్తారేమో 5 వరకు ఉండమన్నారు కదా అనుకుంటే గ్యాప్ ఇవ్వలేదు సార్, కంటిన్యూ పెట్టేశారు సార్. తర్వాత అది డ్రాప్స్ కూడా స్లో చేయలేదు సార్, ఫుల్ పెట్టేశారు. ఇంకా ఫాస్ట్గా పెడతారంటే సరే పర్లేదు, పెట్టేటప్పుడు ఏదైనా ఎఫెక్ట్ ఉంటేనే ఇబ్బంది అని చెప్పారు సార్ వాళ్ళు.